రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ప్రధానంగా చూస్తున్నట్టయితే వరి వంగడాన్ని అయితే మాత్రం కొత్త వెరైటీలు సాగు చేయాలనుకుంటున్నాను. ఈ రోజు అయితే మాత్రం మనం 5 ఎకరాలకైతే నారుమడులు అయితే పోసుకుంటున్నాం. నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను కొత్త వరి వంగడాలు చేయబోతున్నాను అవి ఏంటి అని. మనం చూస్తున్నట్టే DRR డాన్ 75 అలాగే DRR డాన్ 62 ఈ 2 వెరైటీలు అసలు ఎందుకు వేయాలనుకుంటున్నాను, ఈ 8 వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి, ఫస్ట్ నేను నారుమడులు పోసిన దగ్గర నుండి రేపు హార్వెస్టింగ్ చేసేదాకా కూడా మీకు 1 by 1 వీడియోలు కూడా చేస్తాను. ఏ సమయంలో ఎలా చేశాను పూర్తి సమగ్ర విశ్లేషణ అయితే మాత్రం ఈసారి ఈ వీడియోలో అందించిపోతున్నాను. వీటికి సంబంధించిన సీడ్ అయితే ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదు. ఇది అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను 5 ఎకరాల్లో ఈ విత్తనాలు అయితే అయిపోతున్నాను. మనం చూస్తున్నట్టయితే కేవలం నేను కాకుండా ఒక 5 రైతులను కలుపుకుని నేనైతే తలొక ఎకరం తలొక రైతుకి వేయించబోతాను. నార్మల్ అన్ని కూడా బోర్ కింద అయితే ఈ రోజు పోయడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే నేను డాన్ 75 అలాగే డాన్ 62 లాంటి 2 వెరైటీలు అయితే తీసుకొచ్చాను అనమాట. డాన్ 62 ఏమో ఒక 2 ఎకరాల్లో అయిపోతున్నాం. అవి అయితే సీడ్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక అదే 75 అయితే సీడ్ అయితే నాకు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న డిసెంబర్లో హార్వెస్ట్ చేసినటువంటి సీడ్ని నేను డాన్ 75ని తెచ్చుకుని నిల్వ చేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను డాన్ 75 గురించి. ఆ రైతు దగ్గర అయితే నేను ఒక 5 ఎకరాల సరిపడా సీడ్ ఆల్రెడీ తెచ్చాను 75. అలాగే 62 కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇవి అయితే మాత్రం మొన్న దాళలో వేసినటువంటి సీడ్ అనమాట ఈ 62. అసలు ఫస్ట్ మనం ప్రధానంగా ఈ 75 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ 75 మనం చూసినట్టయితే ఇది పంటకాలం 135 రోజుల నుంచి 140 రోజుల దాకా అయితే దీని యొక్క పంటకాలం ఉంటుంది. ఇది చూస్తున్నట్టయితే మనకు తెలుసు కదా BPT రకాలు చాలా సన్నగా ఉంటాయి, వాటిని పోల్ ఉంటుంది. ఇది వచ్చి డాన్ 75 అనేది భారత విత్తన అభివృద్ధి సంస్థ రాజేంద్ర నగర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి విత్తనం అని చెప్పొచ్చు. దీని పంటకాలం చూసినట్టయితే మనకి 135 నుంచి 140 రోజుల దాకా అయితే ఉంటుంది. ముందు డాన్ 75 గురించి వచ్చిద్దాం. ఇదైతే అంటే మరీ హైట్ ఎదగదు, అలానే మరీ కిందగా ఉండదు, మధ్యస్థ హైట్ అయితే ఉంటుంది. దుబ్బ అయితే బాగా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది తుఫాన్లను తట్టుకునే వెరైటీ, మేజర్గా మనకి హార్వెస్టింగ్కి 100% వెరైటీ అని చెప్పొచ్చు. ఇంకోటి అంటే ఇది కొన్ని రకాలైనటువంటి మేజర్ రోగాలను అయితే మాత్రం 100% రెసిస్టెన్సీ అని చెప్పొచ్చు ఈ 75 కూడా. మనం చూస్తున్నట్టయితే ఈ సన్నాలు అవటం వల్ల మనకు మార్కెట్లో మంచి మార్కెట్ ఉంటుంది, మనం అమ్ముకోవడానికి బాగుంటుంది, అన్ని విధాలా కూడా యూజ్ అని చెప్పొచ్చు ఈ డాన్ 75. మనం చూస్తున్నట్టయితే ఇది ప్రధానంగా రైతులకు ఎందుకు వేయాలి అంటానంటే ఇది మనకి తుఫాన్లప్పుడు పట్టడం లేదు, దుబ్బు ఎక్కువ చేస్తుంది. దిగుబడి చూస్తున్నట్టు ఎకరానికి 35 నుంచి 40 బస్తాలు దిగుబడి ఖచ్చితంగా అయితే మాత్రం ఆల్మోస్ట్ రైతులందరికీ వస్తుంది. గింజ అనేది సడింపు ఉంటుంది, దానివల్ల ఏంటంటే తూకాలు దూకుతున్నాయి, అన్ని విధాలు అయితే రైతుకు బాగుంటుంది, పెట్టుబడి తగ్గిపోతుంది. నేను స్వయంగా చూశాను కాబట్టి ఈ సంవత్సరం నేనైతే తీసుకొచ్చి ఒక 5 ఎకరాల్లో ఈ 75 అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 75లో మనం రైతులు ఎన్నో రకాలు ఉన్నాయి మార్కెట్లో, కానీ 75 మేజర్గా ఎందుకంటే మొన్న పోయిన సీజన్లో వచ్చినటువంటి వర్షాలకి ఇది అయితే మాత్రం ఖచ్చితంగా పడాలి. నేను వర్షాలు తుఫాన్ వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా చేశాను, మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అతనితో వీడియో ఉంది, అతని సీడే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ వర్షాలను తట్టుకుని నిలబడింది అంటే అంత తుఫాను కూడా తట్టుకుని నిలబడి పంట అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి మనం ఈ సంవత్సరం ఖచ్చితంగా తీసుకొచ్చాం. ఇదైతే ఎంతవరకు పండుతుంది ఏంటనేది ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే మాత్రం వీడియోలు చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇది బాగుంటేనే నెక్స్ట్ మీ అందరికైతే పరిచయం చేస్తాను, లేదంటే చివరిలో ఇది ఎంత దిగుబడి వచ్చినా లైవ్ వెయిట్తో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మన రైతులు మాత్రం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రకం మినుములు అలాగే కొత్త రకం వరి విత్తనాలు ఇవన్నిటి గురించి కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. అలాగే ఏ టైంలో ఎలాంటి మందులు వాడాలి ఏంటి కూడా అవి కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట. ఓవరాల్గా చూస్తున్నట్టే డాన్ 75 ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనం అనిపించింది కాబట్టి ఈ సంవత్సరం నేను తీసుకొచ్చాను. నేను స్వయంగా ఫస్ట్ నుంచి చివరిదా దీన్ని చూసి చివరిలో మీకు చెప్తా ఇది వేసుకోవచ్చా వేసుకోకూడదా. అలాగే ఇప్పుడు మనం చూస్తే 62 చూస్తున్నట్టయితే ఇది 140 నుంచి 145 రోజులు అయితే దీని యొక్క పంటకాలం అయితే ఉంటుంది. ఇది మనం ప్రధానం చూస్తున్న ఇది కూడా సన్న వెరైటీయే, అంటే డాన్ 75 వరకే, ఇది కూడా మినీ కిట్ల దశలో ఉందని చెప్పొచ్చు. ఇది ఈ డాన్ 62 వచ్చేతలకి మనం రైతులు వేసుకున్నట్టయితే ఇది కూడా హైట్ అనేది మధ్యకాలం సేమ్ 75కి 62కి వేరియేషన్లు అయితే ఏమి లేవు. కానీ మనం చూస్తున్నట్టయితే 75 అనేది ఏమో పంటకాలం 10 రోజులు తక్కువ, ఈ మనం చూస్తున్న 62 అయితే 10 డేస్ పెచ్చు. కొంతమంది రైతులు ఏంటంటే డాన్ 75 కంటే 62నే ఎక్కువ దిగుబడి వస్తుంది అని అయితే చెప్తున్నారు. సేమ్ దాంట్లో అయితే గుణాలు ఏమున్నాయి, దీంట్లో కూడా సేమ్ అయ్యే గుణాలు ఉన్నాయి. కానీ నాకేంటంటే ఇది 10 రోజులు ఎక్కువ అని చెప్తున్నారు. ఈ 62ని మనం ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం ఇది కూడా వేసి దీనికి వ్యత్యాసం ఏంటని కూడా మీకు చూపిస్తాను. అంటే ఒక ఎకరం ఇది ఒక ఎకరం అది వేరువేరుగా వేసి 2 పొలాల్లో డిఫరెంట్ అనేది మీకు చూపిస్తూ వీడియోలు చేయడానికి కూడా మనమైతే ఇది ఒక ఎకరం అలా మనం చూడొచ్చు, ఇది ఒక ఎకరం చూడొచ్చు లైవ్లో. ఇదిగో ఈ ఎకరము 75, ఇది ఒక 62, ఈ 2 కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క వేరియంట్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. మనం చూడొచ్చు ఈ వెనకాల వచ్చే తలకేమో 62 నార్మల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఇదంతా కూడానేమో 75
65 నార్మల్ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఓవరాల్గా మనం చూద్దాం లైవ్లో మీకు ఈ విత్తనాలు చూపిస్తాను అసలు ఏది ఎలా ఉందో చూడొచ్చు. ఇగో చూడండి మీకు లైవ్లో చూపిస్తాను. వేరియేషన్ అసలు ఒడ్లో కూడా వేరియేషన్ అయితే లేదు. ఇదైతే 62 అనమాట, ఇది దాలవ సీడు. ఇవి అయితేనేమో మనకు డిసెంబర్లో హార్వెస్ట్ చేసిన విత్తనాలు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని ఇక నార్మల్ అయితే ఈరోజు పోసుకోబోతున్నాం. వీటి గురించి ఆల్రెడీ ఇక 1 బై 1 వీడియోలు మనం ఈరోజు నార్మల్ దగ్గర వీడియో అయితే తీసుకున్నాం కదా. నెక్స్ట్ నాటేసిన దగ్గర నుంచి మొత్తం ఎలా ఉంది ఏంటి హార్వెస్ట్ చేసిన దాకా మీకు 1 బై 1 వీడియోలు అయితే అందిస్తాను. మన ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా.